తల్లిదండ్రులు ఎక్కువగా 10th అయిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి పిల్లల్ని నెక్స్ట్ ఎక్కడికి పంపాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పిల్లలైనా, పేరెంట్స్ అయినా. ఇంకొంతమంది పిల్లలు ఫ్రెండ్స్‌ని చూసి కాలేజ్‌లో జాయిన్ అవ్వడం కానీ, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పేసి పేరెంట్స్ జాయిన్ చేయడం కానీ చూస్తూ ఉంటాం. అసలు ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీ ఆలోచనలో మీరు మొత్తం చూస్తూ ఉంటారు కాబట్టి. నేను పర్టికులర్‌గా మన దగ్గరికి వచ్చే పేరెంట్స్‌లో హ్మ్. కొంతమంది ఎట్లా ఉంటారంటే, పిల్లల్ని 11th జాయిన్ చేసిన తర్వాత హ్మ్. 2-3 నెలల్లోనే హ్మ్. మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఓకే. అప్పుడు ఓకే. ఇప్పుడు ఆ, ఓకే ఉండదు సో ఇగ. 3 నెలలకే వాళ్ళ యొక్క జర్నీ ఆగిపోతూ ఉంటుంది. హ్మ్. చాలామంది అండి, హ్మ్. చాలామందికి. హ్మ్. కానీ దానికి ముందు ఏం చేస్తారు పేరెంట్స్? హ్మ్. ప్రతి ఇన్స్టిట్యూట్ని, హ్మ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది పేరెంట్స్ ప్రతి ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి చూసి హ్మ్. ఆలోచన చేస్తుంటారు ఒక రకం. ఓకే. రెండో వాళ్ళు ఏమిటంటే వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు హ్మ్. అనేటువంటి ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ పలానా చోట ఉన్నారు, హ్మ్. ఆల్రెడీ అక్కడ ఉన్నారు కదా హ్మ్. అని చేసేటువంటి వాళ్ళు కొంతమంది, ఓకే. జాయిన్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది. ఓకే. మూడో వాళ్ళు ఏమిటంటే ఫ్రెండ్స్, హ్మ్. అంటే పిల్లలు ఎక్కువ ప్రభావం ఉంటుంది. మా అవునవును. ఫ్రెండ్స్ అంతా అక్కడికి వెళ్ళిపోతున్నారు, నేను అక్కడికి వెళ్ళిపోతాను కరెక్ట్. కరెక్ట్. అవును. అని ఒక గ్రూపు, హ్మ్. రైట్? హ్మ్. ఈ విధంగా 3 రకాల, హ్మ్. 3 విధాలుగా హ్మ్. అడ్మిషన్ జరుగుతూ ఉంటాయి. అవును. ఎవరికి వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు పేరెంట్స్ చాలా చాలా ఆలోచించి తీసుకుంటారు, హ్మ్. లేదా పిల్లలు వాళ్ళకి నచ్చే తీసుకుంటారు.